అందరికీ నమస్తే అండి. మంచి ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వానికి తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ గతంలో చాలాసార్లు చెప్పారు, మాది మంచి ప్రభుత్వమే, అలాగని చేతగాని ప్రభుత్వం కాదు, తప్పులను చూస్తూ ఊరుకోము, ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం, చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం చట్టం దాని పని చేసుకు వెళ్ళిపోతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే నేను ఇక్కడ ఆ పదం చేతగాని ప్రభుత్వం అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, నిజానికి ఈ పదం వాడినందుకు చాలామంది మనోభావాలు దెబ్బతింటే తినొచ్చుగాక, కానీ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వీడియోలో చెప్తా. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి. మేబీ మంచి ప్రభుత్వం అయితే కావచ్చు కాక, కొంతమందికి చేతగాని ప్రభుత్వం, కొంతమందికి చెడ్డ ప్రభుత్వం, కొంతమందికి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఒక్క ఉదాహరణ, 2023 ఆగస్టు నెల, దాదాపుగా 2 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పొంగనూరు నియోజకవర్గానికి వెళ్ళారు. పొంగనూరు నియోజకవర్గంలోని ఆయన అంగళ్ళు సెంటర్ దగ్గర ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు ఆయన పొంగనూరు లోపలికి రావడానికి వీల్లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దిరెడ్డి గారి అనుచరులు అక్కడికి భారీగా చేరుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు. చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద, చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ టాప్ వెహికల్ మీద ఉంటే ఆయన మీద కూడా రాళ్ళు విసిరారు. దాంతో చంద్రబాబు గారికి పక్కనే ఉన్న ఎన్ఎస్జీ సెక్యూరిటీ స్టాఫ్, ఆయన Z+ సెక్యూరిటీలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి దెబ్బ తగలకుండా అడ్డం పెట్టారు. అక్కడ ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చంద్రబాబు గారి మీద దాడికి దిగారు, టీడీపీ కార్యకర్తల మీద దాడికి దిగారు. వైసీపీ అధికారంలో ఉండటంతో, పోలీసులు వ్యవస్థ వాళ్ళకి సహకారం ఉండడంతో వాళ్ళదే పైచేయి అయింది. ఆ తర్వాత ఈ కేసులో, నిజానికి ఈ ఘటనలో ఎవరి మీద కేసు పెట్టాలి? దాడి చేసిన వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారితో సహా 179 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసు పెట్టారు. ఇందులో కొంతమంది మీద సెక్షన్ 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపేయాలనుకున్నారు, పోలీసుల్ని చంపేయాలనుకున్నారు. అటెంప్ట్ టు మర్డర్ 307 ఆ కేసు కూడా పెట్టారు. దాంతో 179 మంది సుమారుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరెస్టు భయంతో నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కొన్ని నెలల పాటు దూరంగా పారిపోవాల్సి వచ్చింది, కుటుంబాన్ని, ఇళ్లను వదిలేసి. మళ్ళీ ఎన్నికలకు ముందు ఎప్పుడో వచ్చారు కొంతమంది రాలేదు. ఈవెన్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లాబాబు గారు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది నియోజకవర్గాన్ని వదిలి. చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ వారెంట్ సిద్ధం చేశారు. చూడండి, ఆ ఘటనలో అక్కడ ప్యూర్లీ రాళ్ళు విసిరింది వైసీపీ వాళ్ళు, రాళ్ళ దెబ్బలు కాసింది టీడీపీ వాళ్ళు. కానీ అక్కడ కేసులు ఎదుర్కొన్నది మొత్తం రివర్స్. ఈ ఘటన ఎందుకు చెప్తున్నానంటే, కాసేపు పక్కన పెట్టండి. నిన్నగాక మొన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో నిజానికి పోలీసుల ఆంక్షలు ఉన్నాయి. 113 మంది, అంటే జైలుకు పరామర్శకు ములాఖాతులో 3, హెలీప్యాడ్ దగ్గర 10 మంది, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర 100 మంది, మొత్తం మీద 113 మందే ఉండాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి, మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఆ ప్రాంతంలో వైసీపీకి కాస్త బలమైన పునాదులు ఉన్నాయి కాబట్టి వైసీపీ కార్యకర్తలు, నాయకులు వేలాది మంది తరలి వచ్చారు. ఈ వచ్చే క్రమంలోనే అయితే వచ్చిన వాళ్ళని ఇంకా ఎక్కువ చూపించాలని వాళ్ళు గ్రాఫిక్స్ చేశారులే, అది వేరు, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సరే, భారీగానే జనం వచ్చారు. సో ఈ వచ్చే క్రమంలో వాళ్ళని పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు అడ్డం పెట్టి అడ్డుకున్నారు. ఇలా అడ్డుకున్నప్పుడు కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహంతో ఆ బ్యారికేడ్లు తొలగించుకొని పోలీసులను తోసుకుంటూ వెళ్ళారు. ఈ తోపుల్లో, ఈ దాడిలో కొంతమంది పోలీసుల మీద దాడి కూడా చేశారు. ఒక కానిస్టేబుల్కి, మాలకొండయ్య అనే కానిస్టేబుల్ చెయ్యి విరిగింది. అతను ప్రస్తుతం నెల్లూరులో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని చేతి ఎముక విరిగింది, రిపోర్టుల్లో అదే బయటపడింది. దాదాపుగా ఒక 3 నెలల పాటు అతను విధులకు హాజరవ్వలేడనమాట. సో మరి దీని మీద ఎటువంటి కేసులు నమోదు చేయాలి వైసీపీ నాయకుల మీద? అక్కడ పొంగనూరులోనేమో వాళ్ళే రాళ్ళు వేశారు, కానీ వీళ్ళ మీద 307 కేసు పెట్టారు. ఇక్కడ నెల్లూరులో వాళ్ళు తోసుకుంటూ వచ్చారు పోలీసుల్ని, బ్యారికేడ్లు అడ్డం పెడితే బ్యారికేడ్లను తోసుకుంటూ పోలీసుల్ని తొక్కుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈ తోపులాట్లో కానిస్టేబుల్కి గాయాలయ్యాయి, తీవ్ర గాయమై చెయ్యి ఎముక విరిగింది. మరి వాళ్ళ మీద ఏం కేసు పెట్టాలి? వైసీపీ కార్యకర్తల మీద 307 పెట్టలేదు, ఎందుకంటే మంచి ప్రభుత్వం కాబట్టి. సరే, 307 పెట్టమని నేనేమీ అనట్లేదు, నాకు సంబంధం లేదు. కానీ అట్లీస్ట్ వాళ్ళకి అరెస్ట్ భయం కూడా లేదు, వాళ్ళు ఇంకా అక్కడే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 3 మీద కేసు నమోదు చేశారు, కేవలం 3 అంటే 3 మీద కేసు నమోదు చేశారు. అక్కడ అంతమంది తోసుకుంటూ వెళ్ళినా సరే 3 మీద కేసు నమోదు చేశారన్నమాట ఈ ఘటన మీద. మరి దీన్ని ఏమంటారు?
కళ్ళు ఎదురుగా వీడియో ప్రూఫ్ ఉంది. కానిస్టేబుల్ గాయపడిన కానిస్టేబుల్ హాస్పిటల్లో ఉన్నాడు. అతని చేతి ఎముక విరిగినట్టు హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్స్రే రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. అక్కడ పొంగనూరులో జరిగిన గొడవలో ఎవరి మీద అటెంప్ట్ లేదు. 307కి అసలు ఆనవాళ్ళు కూడా లేవు, ఆనవాళ్ళు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. కానీ ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వీడియో సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. అక్కడేమో తప్పుడు కేసులు పెట్టి వేధించారు వందలాది మందిని. ఇక్కడ కనీసం తప్పుడు కేసు కాదు కదా, సరైన కేసు కూడా, న్యాయబద్ధమైన కేసు కూడా వైసీపీ వాళ్ళ మీద పెట్టట్లేదు. కానీ ఇంత కేసు పెట్టకపోయినా, కేసు పెట్టి అరెస్ట్ చేయకపోయినా స్టిల్ ఇప్పటికీ వైసీపీ వాళ్ళు మమ్మల్ని కక్ష సాధించేస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు. అవకాశం ఉండి పెద్ద కేసు పెట్టాల్సిన చోట కూడా చూసి చూడనట్టు చిన్న కేసు పెట్టారే, మరి దాన్ని కక్ష సాధింపు అంటారా? అక్రమ అరెస్టు, అక్రమ కేసు అంటారా? సో ఒక రకంగా ప్రభుత్వం చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది కొన్ని విషయాల్లో. అందుకు ఖచ్చితమైన ఉదాహరణ ఇది. పోలీసుల మీద అంత దాడి చేసి పోలీసు అంత తీవ్రమైన గాయం అవ్వడానికి కారణమైన వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదంటే 3 రోజులు అవుతున్నా ఇంక దాన్ని ఏమంటారు? సో అందుకే మంచి ప్రభుత్వమో చేతగాని ప్రభుత్వమో, ఇది మంచితనమో చేతగానితనమో ఏంటనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు.